నమస్తే అండి. సో క్లాసికల్ మెకానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ వెర్చువల్ వర్క్ అండి. ప్రిన్సిపల్ ఆఫ్ వెర్చువల్ వర్క్ డిఆల్బర్ట్స్ ప్రిన్సిపల్ ఈ క్లాస్లో నేర్చుకుందాం మనం. సో ప్రిన్సిపల్ ఆఫ్ వెర్చువల్ వర్క్, సో అందులోనే ఉంది వెర్చువల్ అంటే ఎజ్యూమ్డ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తాం మనం, దట్ ఈజ్ సో ఇందులో మనం కొన్ని టర్మ్స్ నేర్చుకుందామండి. ఫస్ట్ ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తీసుకుందాం. కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ n పార్టికల్స్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియంలోనూ ఒక సిస్టమ్ ఆఫ్ n పార్టికల్స్ తీసుకున్నాం. సో సిస్టమ్ ఆఫ్ n పార్టికల్స్ తీసుకున్నాం. సో ఒక సిస్టమ్ తీసుకుంటున్నానండి ఇక్కడ. సో ఇందులో ఎన్ని ఉన్నాయి? n పార్టికల్స్ ఉన్నాయి. సో సిస్టమ్ ఓకే. సో ఈక్విలిబ్రియం అంటే నో చేంజ్ అనమాట. సో అంటే ఇట్ సైడ్ నుంచి మనం ఒక 10 న్యూటన్స్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఎక్కడికైనా కదులుతుందా? అది అటు ఇటు ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఏమవుతుందండి? ఈ బ్లాక్ అనేది, ఈ సిస్టమ్ అనేది ఏ విధంగానూ చేంజ్ ఉండదు. సో అంటే అప్పుడు ఏమవుతుందండి? ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ద నెట్ ఫోర్స్ ఏమవుతుందండి? ఈజ్ ఆన్ ఎవ్రీ పాయింట్ దగ్గర కూడా ఎలా ఉంటుందండి? 0 ఉంటుంది. ఓకే. సో నెట్ ఫోర్స్ 0 అవుతుంటే ఆ సిస్టమ్ మనం ఏమందాం? ఈక్విలిబ్రియం అని అందాం. ఓకే. సో దట్ ఈస్ అంటే ఇప్పుడు 8th పార్టికల్ తీసుకున్నాను అనుకోండి, ఏదో ఒక 8th పార్టికల్, దిస్ ఈజ్ 8th పార్టికల్. సో అంటే ఫోర్స్ ఆన్ దట్ 8th పార్టికల్ ఈజ్ ఎంత అవుతుందండి? ఎవ్రీ పాయింట్ దగ్గర కూడా 0నే ఉంటుంది, బికాస్ ది సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం కాబట్టి. సో Fi ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 0 అవుతుంది. ఓకే, క్లియర్ అండి. సో నెక్స్ట్ వచ్చి మనకు ఒక టర్మ్ వెర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటే వెర్చువల్ అంటే నాట్ రియల్, అంతే కదండి. సో వెర్చువల్ అంటే అది ఒక ఎజంప్షన్ అనమాట మనం. ఓకే. సో వెర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటే మనం ఎలా నేర్చుకుందామంటే, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ యాజ్ ఎ ఇన్ఫైనైట్లీ స్మాల్ చేంజ్ ఇన్ ద సిస్టమ్ కోఆర్డినేట్స్ అక్కరింగ్ వైల్ టైమ్ ఈజ్ హెల్డ్ కాన్స్టెంట్. మనకు ఆల్రెడీ తెలుసు డిస్ప్లేస్మెంట్ అంటే తెలుసు. ఓకే. సో అంటే ఏంటండి? 2 పాయింట్స్ A, B మధ్యన, ఈ 2 పాయింట్స్ మధ్యన ఉన్న మినిమం డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం కదండి. సో అంటే ఈ ఏ పాయింట్ నుంచి మనం B పాయింట్కి వెళ్ళడానికి ఎంతో కొంత టైం పడుతుందండి, పట్టదా? పడుతుంది. అంటే ఎంతో కొంత, అంటే డెల్టా T అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దాన్ని ఏమంటాం మనం? రియల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, ఇన్ రియల్. కానీ ఇక్కడ ఏంటి మనకు? వెర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? టైమ్ ఈజ్ హెల్డ్ కాన్స్టెంట్. అంటే డెల్టా T ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ఇన్ఫైనెట్లీ స్మాల్ అంటే చాలా చిన్న డిస్ప్లేస్మెంట్ అనమాట. అంటే ఎజంప్షన్ చేస్తున్నాం, అంటే బిట్వీన్ 2 పాయింట్స్. అంటే దేంట్లో డిస్ప్లేస్మెంట్? కోఆర్డినేట్ అంటే x1 ఉంది. ఓకే. సో అంటే ఇది x1 అనుకుంటే ఇక్కడికి వెళ్ళడానికి x2 అయింది అనుకోండి. అంటే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనం x1 ప్లస్ డెల్టా x1. ఓకే. సో దిస్ టర్మ్ ఇది ఎంత ఉంటుందండి? ఇది ఇన్ఫైనెట్లీ స్మాల్ ఉంటుంది, కానీ అక్కడ డెల్టా T ఎలా ఉండాలి? 0 అవ్వాలి. ఓకే. అంటే ఆ డిస్ప్లేస్మెంట్ టర్మ్లో మనకి టైం అనేది ఉండరాదు. ఓకే. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పొజిషన్ కోఆర్డినేట్స్ మాత్రమే ఉండాలి. డస్ నాట్ ఇన్వాల్వ్ వేరియేషన్ ఇన్ టైం. ఓకే, సో ఒకసారి డెఫినేషన్ ఏంటండి? ఇట్ ఈస్ అజ్యూమ్డ్ యాజ్ ఇన్ఫైనెట్లీ స్మాల్ చేంజ్ ఇన్ ద సిస్టమ్ కోఆర్డినేట్స్ అంటే అంటే ఇవి మన కోఆర్డినేట్స్ ఉంటాయి కదండి, లెంగ్త్, బ్రెడ్త్, హైట్. ఓకే. అక్కరింగ్ వైల్ టైమ్ ఈజ్ హెల్డ్ కాన్స్టెంట్. అంటే డెల్టా T అనేది మనకి టైం అనేది వేరీ అవ్వకూడదు. సో మనం అప్పుడు డెల్టా ఆర్ఐని, అంటే ఇది క్రానికర్స్ డెల్టా అంటాం కదా, డెల్టా ఆర్ఐని ఇది ఎలా రాయొచ్చండి మనం? డెల్టా RI ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ Q1, Q2 అండ్ సో ఆన్ Qn. మనకి అక్కడ టైం అనేది ఉండదు. ఓకే. సో దట్ ఈస్ ద వెర్చువల్ డిస్ప్లేస్మెంట్. ఓకే కదండి. సో వెర్చువల్ డిస్ప్లేస్మెంట్లో మనకి టైం వేరీ అవ్వకుండా ఎంత డిస్ప్లేస్ అవుతుంది? ఇన్ఫైనెట్లీ స్మాల్ లెంగ్త్ డిస్ప్లేస్మెంట్ ఉంటే దాన్ని ఏమందాం? వెర్చువల్ డిస్ప్లేస్మెంట్ అందాం. ఓకేనా. నెక్స్ట్
వర్క్ డన్ బై ఎ ఫోర్స్. ఇఫ్ ఒక బ్లాక్ తీసుకున్నామండి, ఒక బ్లాక్ తీసుకుని దాన్ని ఒక ఫోర్స్తో, ఎఫ్ అనే ఫోర్స్తో దాన్ని నేను నెట్టుతున్నాను అనుకోండి. సో ఎంత డిస్ప్లేస్ అయిందండి, డెల్టా ఎస్ అనే డిస్టెన్స్ డిస్ప్లేస్ అయింది. ఇక్కడికి వచ్చింది, ఏ నుంచి బీకి వచ్చింది అనుకో. సో దెన్ వర్క్ డన్ ఏమవుతుందండి, దిస్ ఇస్ థీటా అవుతుంటే దెన్ వర్క్ డన్ ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్ కదండి, దట్ ఈజ్ ఎఫ్ డాట్ ఎఫ్ ఇంటూ డెల్టా ఎస్ కాస్ థీటా. ఎఫ్ డాట్ ఎస్ కదా, కాస్ థీటా. ఓకే, సో ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందండి, వర్క్ డన్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అదే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, థీటా 0 అవుతుంటే డబ్ల్యూ ఎంత అవుతుందండి, అప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డెల్టా ఎస్ అవుతుంది. ఓకే, ఎఫ్ ఓకేనండి, థీటా ఈజ్ ఈక్వల్ టు 0, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంటే సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో ఇది అందరం మనకు తెలిసిందే. నెక్స్ట్ వర్క్ డన్ అంటే, వర్క్ అంటే మనకు తెలుసు ఎఫ్ డాట్ డెల్టా ఎస్ అని. సో అదే విర్చువల్ వర్క్ అంటే ఏంటి, విర్చువల్ వర్క్ అంటే ఇఫ్ ఏ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ ఎంత అవ్వాలండి, 0 అవ్వాలి. అండర్ ది యాక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వల్ల సిస్టమ్ ఎట్లా ఉందంటండి, ఈక్విలిబ్రియంలో ఉంది. దెన్ ద టోటల్ వర్క్ డన్ బై ద ఫోర్స్ ఫర్ విర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, దట్ ఈస్ విర్చువల్ వర్క్ అండి. ఓకే, సో అంటే విర్చువల్ వర్క్ అంటే ఏంటండి, ఫోర్స్ అప్లై చేసాం, విర్చువల్ డిస్ప్లేస్ అయింది. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందండి, వర్క్ అవుతుంది. సో విర్చువల్ డిస్ప్లేస్మెంట్ అయితే విర్చువల్ వర్క్ అవుతుంది, దట్ ఈస్ ద విర్చువల్ వర్క్. సో అంటే అప్పుడు ఏమవుతుందండి, డెల్టా డబ్ల్యూ ఏమవుతుందండి, డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డెల్టా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం విర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎలా సూచిస్తామండి మనం, ఎఫ్ డాట్ డెల్టా ఆర్ఐ. సో అప్పుడు ఏమవుతుందంటండి, విర్చువల్ వర్క్ జరిగినప్పుడు టోటల్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ఉంటే మనకి ఏమవ్వాలండి, డెల్టా ఆర్ఐ ఏమవుతుందండి, ఎఫ్ ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో డెల్టా డబ్ల్యూ ఏమవుతుందండి, అప్పుడు డెల్టా డబ్ల్యూ ఈజ్ 0 అవుతుంది. ఓకే, సో నెట్ ఫోర్స్ ఏమవుతుందండి, 0 అవుతుంది కాబట్టి డెల్టా డబ్ల్యూ అనేది 0 అవుతుందండి. ఓకే, సో కొన్ని టర్మ్స్ చెప్పుకున్నాం, ఏమేమి చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, ఈక్విలిబ్రియం అంటే ఏంటో చెప్పుకున్నాం, విర్చువల్ డిస్ప్లేస్మెంట్ చెప్పుకున్నాం, విర్చువల్ వర్క్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో విర్చువల్ వర్క్ ఎలా అవుతుందండి, ఎప్పుడు కూడా 0 అవుతుంది, డెల్టా డబ్ల్యూ ఈజ్ 0 అవుతుంది. ఓకేనా, సో ఇఫ్ ఏ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండర్ ది యాక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ then the total work done by the force for virtual displacement is 0. Okay na, next. So suppose the system is in equilibrium. ఒక సిస్టమ్ తీసుకున్నాం కదండి, ఆల్రెడీ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే మనకు అర్థం ఏంటండి, ద నెట్ ఫోర్స్ ఏమవుతుందండి, ఎఫ్ఐ ఏమవుతుంది, ఎఫ్ఐ అంటే ఏంటండి, ఫోర్స్ ఆన్ ith పార్టికల్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ద టోటల్ ఫోర్స్ ఆన్ ఎనీ పార్టికల్ ఈజ్ 0. టోటల్ ఫోర్స్ ఎలా ఉంటుందండి, 0 అవుతుంది. సో ద విర్చువల్ వర్క్ ఫర్ ది ఫోర్స్ ఎఫ్ఐ ఇన్ ద విర్చువల్ డిస్ప్లేస్మెంట్ డెల్టా ఆర్వై విల్ బి 0. సో ఇప్పుడే చెప్పుకున్నాం డెల్టా డబ్ల్యూ ఏమవుతుందండి, సో డెల్టా డబ్ల్యూ కూడా ఏమవుతుందండి, ఎఫ్ఐ డాట్ డెల్టా ఆర్ఐ, దట్ ఈస్ విర్చువల్ డిస్ప్లేస్మెంట్. సో నెట్ ఫోర్స్ 0 కాబట్టి సో దిస్ ఈజ్ విర్చువల్ వర్క్ ఏమవుతుందండి, విర్చువల్ వర్క్ అనేది కూడా 0 అవుతుంది. సిమిలర్లీ ఇదేంటి, ith పార్టికల్కి మాత్రమే చేసామనండి, ఇది ఏంటి, డెల్టా డబ్ల్యూ, దట్ ఈస్ విర్చువల్ వర్క్ ఏమవుతుంది, 0 అవుతుంది. సిమిలర్లీ ఆల్ పార్టికల్స్, సమ్ ఆఫ్ ఆల్ విర్చువల్ వర్క్స్, ఒక ith పార్టికలే కాదు, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయండి, చాలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి కదా. సో అన్ని పార్టికల్స్ తీసుకుంటే మనకి ఏమవుతుందండి, డెల్టా డబ్ల్యూ ఏమవుతుందండి, అప్పుడు డెల్టా డబ్ల్యూ ఫర్ ఆల్ పార్టికల్స్ సమ్ ఆఫ్ ఆల్ పార్టికల్స్, విర్చువల్ వర్క్ ఏమవుతుందండి, ఎఫ్ఐ డాట్ డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 0 అవుతుంది. ఓకే, క్లియరా. సో నెక్స్ట్ ఏమవుతుందండి, ఇప్పుడు ఎఫ్ఐ అనేది ఇది 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి అప్లైడ్ ఫోర్సు, సెకండ్ది కన్స్ట్రైన్ ఫోర్సు. 2 ఫోర్సెస్ అనమాట. ఇట్ ఈస్ ఎఫ్ఐ అనేది ఎన్ని ఫోర్సెస్ కింద ఉంటుందండి, ఎఫ్ఐ ఈజ్ ఇది సమ్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ ప్లస్ కన్స్ట్రైన్ ఫోర్స్, స్మాల్ ఎఫ్ఐ కింద రాసుకుంటాం. ఓకే, సో అప్పుడు మనం డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ, ఎఫ్ఐని ఎలా రాసుకోవచ్చండి, ఎఫ్ఐఏ, దట్ ఈస్ ఎఫ్ఐఏ అంటే ఏంటండి, అప్లైడ్ ఫోర్స్ ప్లస్ కన్స్ట్రైన్ ఫోర్స్ డాట్ డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు
సో డెల్టా ఆర్ఐ సో ఈజ్ ఈక్వల్ టు 0 అండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి ఇప్పుడు నేను, దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఎఫ్ఐ ఏ అంటే దిస్ ఈజ్ అప్లైడ్ డాట్ డెల్టా ఆర్ఐ, దిస్ ఈజ్ కన్స్ట్రైంట్ ఫోర్స్ ప్లస్ సిగ్మా ఐ కన్స్ట్రైంట్ ఫోర్స్ ఎఫ్ఐ డాట్ డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ది ఎఫ్ఐ అని ఏమనుకున్నామండి, దిస్ ఈజ్ ద కన్స్ట్రైన్డ్ ఫోర్స్, ఇది అప్లైడ్ ఫోర్స్, మనం ఇచ్చిన ఫోర్స్ అనమాట, ఎంతైతే ఇచ్చామో అది అప్లైడ్ ఫోర్స్, ఇది కన్స్ట్రైన్డ్ ఫోర్స్. ఎంతో కొంత లోపల మనకి రివర్స్ ఫోర్స్ ఉంటుంది కదండి, దట్ ఈస్ ద కన్స్ట్రైన్డ్ ఫోర్స్ అనమాట. సో కన్స్ట్రైన్డ్ ఫోర్స్ అప్లైడ్ ఫోర్స్ టోటల్ ఫోర్స్ అవుతుంది, ఏంటండి ఐత్ పార్టికల్ మీద పనిచేసే ఫోర్స్ అనమాట. సో కానీ కన్స్ట్రైన్డ్ ఫోర్స్ అనేది 0 అవుతుంది ఇన్ ది కేస్ ఆఫ్ ఎ రిజిడ్ బాడీ. సో స్మాల్ ఎఫ్ఐ ఏమవుతుందండి, ఫర్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ రిజిడ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడు ఇన్ ది కేస్ ఆఫ్ రిజిడ్ బాడీ. సో అప్పుడు ఏమవుతుందండి, మనకి ఓన్లీ ఏది ఉంటుంది, ఓన్లీ అప్లైడ్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది అనమాట. సో సిగ్మా ఐ ఇంటూ ఎఫ్ఐ ఏ డాట్ డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ సిస్టమ్ ద virtual work of applied force is 0. This is the principle of virtual work. So applied force, okay na, that is for equilibrium the virtual so for equilibrium of a system the virtual work of the applied force is 0 అవుతుంది. Okay, so principle of virtual work deals with the statics of a system of particles and only statics నే ఇది మనం డీల్ చేస్తామండి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ విర్చువల్ వర్క్. సో ప్రిన్సిపల్ ఆఫ్ విర్చువల్ వర్క్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ సిస్టమ్ ద విర్చువల్ వర్క్ అప్లైడ్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ 0 అవుతుందండి. సో సిగ్మా ఐ ఎఫ్ఐఏ డాట్ డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనం ఏమేమి తెలుసుకున్నామండి, ఫస్ట్ది విర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఈ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండడం అంటే ఏంటో తెలుసుకున్నాం, నెక్స్ట్ విర్చువల్ వర్క్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో లాస్ట్ ఫైనల్గా ప్రిన్సిపల్ ఆఫ్ విర్చువల్ వర్క్ డిఫైన్ చేసుకున్నామండి. ఓకేనా, సో ఏమిస్తుందండి అది, విర్చువల్ వర్క్ అనేది ఫర్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ 0 అనేది మనకి ప్రిన్సిపల్ ఆఫ్ విర్చువల్ వర్క్ అనేది ఇస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ డిఆలెంబర్ట్స్ ప్రిన్సిపల్ అండి. సో డిఆలెంబర్ట్స్ ప్రిన్సిపల్ అండి, ఇట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ విర్చువల్ వర్క్ ఓన్లీ స్టాటిక్ అంటే మోషన్ లేనిది ఒక సారీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ విర్చువల్ వర్క్ అనేది డీల్స్ విత్ ద స్టాటిక్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, కానీ డిఆలెంబర్ట్స్ ప్రిన్సిపల్ మాత్రం డైనమిక్ ఎనాలజీ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ని స్టాటిక్ సిస్టమ్ యొక్క డైనమిక్ అంటే అది మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క ఈక్వేషన్ వర్క్ డన్ ఎలా ఉంటుంది అనేది మనకి డిఆలెంబర్ట్స్ ప్రిన్సిపల్ అనేది చెప్తుందండి. సో ఇట్ ఈస్ అ డైనమిక్ అనలాగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ విర్చువల్ వర్క్ ఫర్ అప్లైడ్ ఫోర్స్ ఇన్ ఏ స్టాటిక్ సిస్టమ్. సో అకార్డింగ్ టు మనకి ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది మోషన్లోకి వచ్చిందంటే మనకు వెంటనే మనం ఏమి రూల్స్ యూజ్ చేసుకుంటామండి, న్యూటన్స్ లాస్ని యూజ్ చేసుకుంటాం. అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా, సో ఫోర్స్ అప్లైడ్ ఎంత అవుతుందండి, ఫోర్స్ అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ ఫోర్స్ ఫర్ ఐత్ పార్టికల్. ఒక సిస్టమ్ తీసుకున్నాం, అందులో ఒక ఎన్ పార్టికల్స్ ఉన్నాయని తీసుకుంటున్నామండి. సో ఫోర్స్ అనేది అప్లై చేసామనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటి, ఐత్ పార్టికల్ మీద ఫోర్స్ ఎంత ఉంది అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఏమవుతుందండి, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా సో ఐత్ పార్టికల్ మీద ఫోర్స్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్స్ ఇన్ మూమెంటమ్. సో దట్ ఈస్ dpi by dt. ఓకే, dpi by dt. సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ ఉంటుందండి, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్స్ మూమెంటమ్కి ఈక్వల్గా ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు, నేను పిఐ డాట్ కింద రాయొచ్చు కదండి. సో ఇన్ క్లాసికల్ మెకానిక్స్ d by dtని మనం ఎలా రాసుకుంటాం,
డిపిఐ డాట్ కింద రాసుకుంటాం. ఓకే, అంటే ఎఫ్ఐ ఫోర్స్ ఆన్ ith పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇన్ ఇట్స్ మూమెంటమ్ పిఐ డాట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి, నేను ఎఫ్ఐ మైనస్ పిఐ డాట్ ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చా? పిఐ డాట్ డాట్ కనిపిస్తుంది కదండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇట్ మీన్స్ ఈ ఈక్వేషన్ మనకి ద్వారా ఏం తెలుస్తుందండి, ది ఫోర్స్ అప్లైడ్ ఫోర్స్ అనేది ఇట్ మీన్స్ దట్ ఎనీ పార్టికల్ ఇన్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండర్ ఎ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఫోర్స్ ప్లస్ అండ్ రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్ పిఐ ఫర్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్. సో ఇది అంటే ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే అది ఏ విధంగా ఉంటుందండి, దాని మీద పనిచేసే ఫోర్స్ అనేది 2 టైప్స్ కింద ఉంటుంది. ఒకటి యాక్చువల్ ఫోర్సు, మనం ఇచ్చిన ఫోర్సు, అలాగే దాని రివర్స్ యాక్టింగ్ ఫోర్సు యొక్క సమ్ కింద ఉంటుంది. ఓకేనా? సో ఫర్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ డెల్టా ఆర్ఐ అనుకున్నాను అనుకోండి, వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది డెల్టా ఆర్ఐ ఉంటే, ఒక ith పార్టికల్ యొక్క వర్చువల్ డిస్ప్లేస్మెంట్ డెల్టా ఆర్ఐ ఉంటే, సో దాని వర్క్ డన్ మనం ఎలా రాయొచ్చండి, సో వర్క్ డన్ మనం ఎలా రాసుకోవచ్చు, సిగ్మా, సో అన్ని పార్టికల్స్కి ఎలా రాసుకోవచ్చు అండి, టోటల్ పార్టికల్స్కి అనమాట, సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐ మైనస్ పిఐ డాట్ ఇంటూ డెల్టా ఆర్ఐ కింద రాసుకోవచ్చు కదా. ఓకే, సో డెల్టా ఆర్ఐ, సో వర్చువల్ డిస్ప్లేస్మెంట్ మనకి ఎప్పుడు కూడా వర్చువల్ వర్క్ ఎలా ఉంటుందండి, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా? అవుతుంది. ఇందాక ముందు నేర్చుకున్నాం కదండి, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ ప్రకారం మనకి డెల్టా డబ్ల్యూ ఎలా ఉంటుందండి, 0 ఉంటుంది ఫర్ డెల్టా ఆర్, దట్ ఈస్ ద వర్చువల్ డిస్ప్లేస్మెంట్కి. సో బట్ ఎఫ్ఐ అనేది అంటే ఫోర్స్ అనేది దేని కింద విడిపోతుందండి, మనం ఇందాక చెప్పుకున్న యాక్చువల్ ఫోర్సు ప్లస్ కన్స్ట్రైంట్ ఫోర్సు. సో ఎఫ్ఐ ఏ ప్లస్ స్మాల్ ఎఫ్ఐ దట్ ఈస్ ద కన్స్ట్రైంట్ ఫోర్స్. సో దీన్ని అలా రాసుకుంటే ఇక్కడ ఎఫ్ఐ బదులు నేనేం సబ్స్టిట్యూట్ చేస్తానండి, ఎఫ్ఐఏ ప్లస్ ఎఫ్ఐ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, దట్ ఈజ్ ఎఫ్ఐఏ ప్లస్ స్మాల్ ఎఫ్ఐ డాట్ డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0 అవుతుంది. ఇక్కడ మైనస్ పిఐ ఉంటుంది కదా, చూసారా, సో మైనస్ పిఐ డాట్ డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దాన్ని నేను ఎలా రాసుకోవచ్చండి ఇప్పుడు, సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐ ఏ మైనస్ దేనికి దానికి విడగొడుతున్నాను అనమాట, మైనస్ పిఐ డాట్ డెల్టా ఆర్ఐ ప్లస్ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐ స్మాల్ ఎఫ్ఐ దట్ ఈస్ ద కన్స్ట్రైంట్ ఫోర్స్ కదండి, ఎఫ్ఐ ఈజ్ స్మాల్ ఎఫ్ఐ ఈజ్ కన్స్ట్రైంట్ ఫోర్స్, డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ అనేది మనకి 0 అయిపోతుంది. ఎందుకు, ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియంలో ఉంటే ఫర్ ఎ రిజిడ్ బాడీ కన్స్ట్రైంట్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. సో ఓన్లీ మనకి ఏమొచ్చిందండి ఇప్పుడు, ఈ టర్మ్ మాత్రమే మిగిలింది, దట్ ఈజ్ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐఏ మైనస్ పిఐ డాట్ డెల్టా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ద D'Alembert's principle. So that is the D'Alembert's principle. So this equation. ఓకేనా, ఓన్లీ మనకి ఏమొస్తుందండి, అప్లైడ్ ఫోర్స్ మాత్రమే వస్తుంది, కాన్స్టెంట్ ఫోర్స్ ఉండదు. సో ఓన్లీ ఇది ఏం చెప్తుందండి, డైనమికల్ ఎనాలజీ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్. ఓకే, సో థ్యాంక్ యూ అండి.